So, welcome back to today's current affairs. So, the first question for the day question ఏంటిదంటే which district has become the first in India to achieve 100% insurance coverage under Insurance for All by 2047. ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగారు, 2047 లోపల కాన్సెప్ట్ ఏంటి, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, అందరికీ ఇన్సూరెన్స్ ఎందుకు రావాలి అంటే ఇన్సూరెన్స్ అంటే నాట్ జస్ట్ ఫర్ పీపుల్, వస్తువులు కావచ్చు, అలాగే ప్రాపర్టీ కావచ్చు. సో ఇన్సూరెన్స్, వేరియస్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఫర్ లైఫ్, ప్రాపర్టీ అండ్ హెల్త్. సో మన ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది అంత ఎక్కువగా స్ప్రెడ్ అవ్వట్లేదు, అంటే ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కట్టట్లేదు. ఇన్సూరెన్స్ కట్టడం వల్ల ఏంటంటే దే కెన్ ప్రొటెక్ట్ దేర్ లైఫ్, అంటే సడన్గా చనిపోయినా సరే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి వాళ్ళైనా సరే, ఓకే. సో అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది అవసరమైంది. అలాగే మన ప్రాపర్టీ డ్యామేజ్ అయినా సరే, మన ఫోన్స్, కార్స్ అవి కూడా, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల సడన్గా మనం ఇఫ్ వి ఫాల్ సిక్, దానివల్ల కూడా క్లెయిమ్ చేసుకొని దాంతో ఆపరేషన్స్ కావచ్చు, హాస్పిటల్స్లో మన ఎక్స్పెన్సెస్ని కవర్ చేస్తాయి అన్నమాట. సో అందరికీ ఇన్సూరెన్స్ అందాలనే ఉద్దేశంతో ఇండియా హ్యాస్ సెటప్ అ మిషన్ కాల్డ్ అస్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. సో దీని ప్రకారంగా ఈ మధ్యన ఒక డిస్ట్రిక్ట్లో 100% ఇన్సూరెన్స్ వచ్చింది. అండ్ ఒకటే కాదు, ఇన్సూరెన్స్ కంపెనీస్లో 100% FDI, అంటే అందరూ మొత్తం ఫారిన్ కంపెనీనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీని రన్ చేసే విధంగా కాంపిటీషన్ పెరిగి ఇన్సూరెన్స్ ఇంకా జనాలకు చెరువులో తెచ్చేదానికి 100% FDI ఇన్ ఇన్సూరెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడగచ్చు. 100% ఇన్సూరెన్స్, FDI ఇన్సూరెన్స్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఫారినర్స్ వచ్చి ఇన్సూరెన్స్ దాంట్లో 100% ఇన్వెస్ట్ చేసేదానికి 100% ఇన్సూరెన్స్ అని చెప్పేసి పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే విచ్ డిస్ట్రిక్ట్, ఏ జిల్లా అందరికీ ఇన్సూరెన్స్ వచ్చేలాగా జరిగిందంటే ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, అల్వార్ డిస్ట్రిక్ట్ ఇన్ రాజస్థాన్. ఆల్రైట్, సో అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. So the second question, so Namaste scheme is a joint initiative of which two ministries? So Namaste scheme ante ento chuddam. First of all, Namaste scheme, NAMASTE, Namaste scheme. So Namaste ante em ledu, National Action for Mechanized Sanitation Ecosystem. ఏంటంటే మన ఇండియాలో శానిటరీ వర్కర్స్ చాలామంది ఉన్నారు. సో ఈ శానిటరీ వర్కర్స్ చాలామంది కూడా డ్రైనేజ్ క్లీన్ చేస్తూ చాలామంది చనిపోయారు అన్నమాట, బికాజ్ ఆఫ్ లోపల ఊపిరి ఆడకపోవడం వల్ల. ఇలాంటి సందర్భాలు ఒకటి కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ ఇన్సిడెంట్స్ దట్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ద ఫాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో ఇలా శానిటేషన్ వర్కర్స్, అలాగే స్కావెంజర్స్, మాన్యువల్ స్కావెంజింగ్ మన ఇండియాలో ఉండకుండా చేయడానికి ఈ నమస్తే స్కీమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రైట్, సో ఈ నమస్తే స్కీమ్లో ఏంటంటే మొత్తం మెషిన్స్ని పెట్టి ఆ క్లీనింగ్ మొత్తాన్ని మెషిన్స్ ద్వారా చేయగలిగితే మన వర్కర్స్కి హార్మ్ఫుల్ ఎక్స్పోజర్ అనేది ఉండదు. కాబట్టి మన వాళ్ళు ఈ నమస్తే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. వెరీ సింపుల్, వర్కర్స్ బయట ఎక్స్పోజ్ కాకుండా చనిపోవడం లాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్కీమ్ ప్రవేశపెట్టిందంటే నమస్తే స్కీమ్ పెట్టింది. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, సో ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? సో దిస్ నమస్తే స్కీమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2023. గుర్తుపెట్టుకోండి, స్కీమ్స్ ఎక్కడైనా సరే ఏదో ఒక ఎగ్జామ్లో మనం అడగచ్చు. సో దానికోసం చెప్తున్నా. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ స్కీమ్స్. సో 2023లో ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పేసి అడిగారు. వెరీ సింపుల్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్. అంటే టౌన్లలోనే కదా ఎక్కువ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అలాంటివి చూసేది. ఈ వర్కర్స్ ఉన్నారు కదా, అంటే మాన్యువల్ స్కావెంజర్స్, వీళ్ళందరినీ కూడా ఎవరు ముందుకు తీస్తారంటే సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం మరియు వాళ్ళని అభివృద్ధి పరచడం, అర్థమైందా, వాళ్ళకి అధికారాన్ని ఇవ్వడం, వాళ్ళు ముందుకు తీసుకురాని ఎంపవర్మెంట్ అంటారు. సో దిస్ నమస్తే స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై
Ministry of Social Justice and Empowerment. So next question చూద్దాం. So the third question for the day. In February, Rohit Rishi assumed charge as Managing Director of India. ఇక్కడ ఒక కంపెనీ గురించి ఇచ్చారు. ఏమిటిది? ఇండియా ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. ఇండియా ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. అయితే ఇందులో మీరు చూడండి, ఇది ఒక కంప్లీట్లీ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ. సింపుల్. సో ఇండియా ఇన్ఫ్రా ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది కంప్లీట్లీ గవర్నమెంట్ ఓన్డ్ లిమిటెడ్. అంటే కంపెనీ గవర్నమెంటే మొత్తం చూసుకుంటారు అన్నమాట. ఈ కంపెనీలో ఎవరు ప్రైవేట్ వాళ్ళు ఉండరు. వీళ్ళు ఏం చేస్తారంటే లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సపోర్ట్, అంటే ఒక బిల్డింగ్ బ్రిడ్జ్లు రోడ్లు వేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలి. అది కూడా సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి డబ్బులు కావాలా. సో అలాంటి లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి మన ఇండియా ఏం లాంచ్ చేసిందంటే ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. అది కంప్లీట్లీ 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఓన్ చేసుకుంటుంది. ఇక్కడ వాట్ పర్సంటేజ్ స్టేక్ అంటే ఇక్కడ ఏమడిగారు, ఎంత శాతం దాంట్లో ఇండియా ఓన్ చేసుకునేదంటే 100% ఓన్ చేసుకున్నారని చెప్పేసి ఆన్సర్ అనమాట. వెరీ సింపుల్. Yeah, we will move ahead for the next question. Very interesting. For చూద్దాం. So the question is, I'm sorry. Indian teacher Rubal Nagi has won the Global Teacher Prize 2026. ఇక్కడ ఒక పేరు వచ్చింది, రూబుల్ నాగి. ఈమె ఒక లేడీ అనమాట. షీ ఈజ్ ఫ్రమ్ J&K. ఈమె ఏం చేస్తుందంటే వాల్స్ మీదన మ్యూరల్స్ ఆర్ వీ కెన్ సే పెయింటింగ్స్, గోడల మీద ఏమేస్తుందంటే పెయింటింగ్స్ వేస్తుంది. అవి దేని గురించి వేస్తుంది పెయింటింగ్స్? ఎడ్యుకేషన్, చదువు గురించి, వెల్నెస్ అంటే పారిశుద్ధ్యం ఎలా ఉండాలి, అంటే స్లమ్స్లో గోడలు అంటే ఎవరు పట్టించుకోకుండా ఊరికే అట్లా గోడల్ని అలా వదిలేసి వెళ్తారు కదా. అలాంటి స్లమ్స్లో గోడల్ని అందంగా తయారు చేస్తే పీపుల్ విల్ స్టాప్ డెఫికేటింగ్, అంటే పిస్ చేయడం కావచ్చు, యూరినేట్ చేయడం కావచ్చు, అలాంటివి చేయరు అనమాట. సో షీ ఈస్ ట్రైంగ్ టు బ్యూటిఫై దిస్ వాల్స్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఎస్పెషల్లీ. ఆవిడ చాలా వర్క్ చేశారు. దానికి గాను ఆమెకు ఒక ప్రైజ్ ఇచ్చారు. అదేంటిది? గ్లోబల్ టీచర్ ప్రైజ్. షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ అనమాట, ఆర్ట్ టీచర్. ఆమెకి $1 million, ఓకే, USD మిలియన్ at the World Government Summit in Dubai. This award is a initiative organized in collaboration and presented by GEMS Education. దాంతో పాటుగా ఎవరు అని అన్నారు. సో ద ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్, వరీజీ ఫౌండేషన్, యునెస్కో ప్లస్ జెమ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎలాగైనా అడగచ్చు. జెమ్స్ ప్లస్ వెరూజీ, వీళ్ళిద్దరు, వెరూజీ ఫౌండేషన్, జెమ్స్, యునెస్కో ఇద్దరు కలిపి ఏమిస్తున్నారు? గ్లోబల్ టీచర్ ప్రైజ్. మిమ్మల్ని ఎలాగ అడగచ్చు అంటే క్వశ్చన్, హూ వన్ ద గ్లోబల్ టీచర్ ప్రైజ్ అని అడగచ్చు. సో హూ వన్ ద గ్లోబల్ టీచర్ ప్రైజ్ అంటే రూబుల్ నాగి. హూ వన్ ద గ్లోబల్ టీచర్ ప్రైజ్ అంటే రూబుల్ నాగి. గుర్తుపెట్టుకోండి ఇది. హూ వన్ ద గ్లోబల్ టీచర్ ప్రైజ్ అంటే రూబుల్ నాగి. Who won the Global Teacher Prize? The answer is Rubal Nagi. Sir, next question చూద్దాం. In February 2020, which edition of
పరీక్షా పే చర్చ. ఇక్కడ పరీక్షా పే చర్చ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మన పిఎం మోడీ 2018లో పిల్లలకి టెన్షన్ ఉండకుండా ఉండాలని పిఎం మన్ కీ బాత్ అని ఒకటి ఉంటుంది తెలుసా. మన మోడీ పిఎం అయినప్పటి నుంచి రేడియోలో అంటే ఆన్లైన్లో అందరినీ మాట్లాడుతూ అందరితో కలుస్తూ పిఎం మన్ కీ బాత్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ పిఎం మన్ కీ బాత్లోనే ఇందులో భాగంగా పరీక్షా పే చర్చ, పరీక్షల గురించి ఎలా టెన్షన్ పడకుండా ఉండాలి, ఎలా హ్యాండిల్ చేయాలి పరీక్షల్ని అని చెప్పేసి ఆయన ఇక 2026 ఇది యాక్చువల్గా 2020 కాదు, ద క్వశ్చన్లో మిస్టేక్ ఉంది. ఇన్ February 2026 విచ్ ఎడిషన్ ఆఫ్ పరీక్షా పే చర్చ వాస్ హెల్డ్. పరీక్షా పే చర్చ ఎప్పుడు లాంచ్ అయింది? 2018లో లాంచ్ అయింది. ఇప్పుడు 2026లో ఎన్నో ఎడిషన్ అన్నారు? 9th ఎడిషన్ అంతే. ఇది ఎవరు చేస్తారంటే మన నరేంద్ర మోడీ గారు పిల్లలకి పరీక్షల గురించి టెన్షన్ లేకుండా ఉండడానికి ఒక 1 hour 2 hours పాటు అక్కడ సెలెక్ట్ చేసిన పిల్లలతో ఇంటరాక్ట్ అయితే దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు. దానివల్ల అది విని కొంచెం ఎలా హ్యాండిల్ చేయాలనే డిస్కషన్స్ని పిల్లలు అర్థం చేసుకుంటునే విధానంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది సంగతి. ఓకే, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడే ఉన్నారు, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ టు 16th ఫినాన్స్ కమిషన్. ఇక్కడ ఫినాన్స్ కమిషన్ అని ఇచ్చారు. ఫినాన్స్ కమిషన్ మీకు చిన్న సింపుల్గా చెప్తా. మనకి జిఎస్టీ వసూళ్ళు అయితే దీన్ని ఎవరు కలెక్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. దీంట్లో స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ ఇస్తారనమాట, షేర్ టు స్టేట్ గవర్నమెంట్. అదనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మన దగ్గర నుంచి చాలా వరకు కొంచెం డబ్బుల్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు, కొంచెం డబ్బుల్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసిన డబ్బుల్లోంచి స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత డబ్బులు రావాలి, దేని ఆధారంగా రావాలి అని చెప్పేదే ఫినాన్స్ కమిషన్. దీన్ని ఎవ్రీ 5 yearsకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ అపాయింట్స్ ఫినాన్స్ కమిషన్ ఫర్ ఎవ్రీ 5 years. సో మనకి లాస్ట్ ఫినాన్స్ కమిషన్ అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఫినాన్స్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఆ ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగారు. ఓకే, సో ద ప్రెసిడెంట్ ఆఫ్ హూ హాస్ బీన్ సెక్రటరీ టు ద ఫినాన్స్ కమిషన్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వెరీ సింపుల్, ఒక సెకండ్, చైర్మన్ అడిగారు, సెక్రటరీ అడిగారా? సో ఇక్కడ చైర్మన్ అడగలేదు. యాక్చువల్గా చైర్మన్ అయితే అరవింద్ పనగరియా, గుర్తుపెట్టుకోండి. సో చైర్మన్ ఈజ్ అరవింద్ పనగరియా. ఇది కూడా అడగచ్చు, ఇదే అడగచ్చు చాలా వరకు, అరవింద్ పనగరియా. సో ద చైర్మన్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్ ఈజ్ అరవింద్ పనగరియా. ఇక్కడ ఈ ఫినాన్స్ కమిషన్లో కొత్తగా ఒక పాయింట్ యాడ్ చేశారండి, అది గుర్తుపెట్టుకోండి. మనకి షేర్ ఆఫ్ స్టేట్స్ అనే ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ షేర్ ఆఫ్ స్టేట్స్ క్రైటీరియా ప్రకారం 41% అలాగే ఉంచారు. అంటే 100 రూపాయలు గవర్నమెంట్ కలెక్ట్ చేస్తే దాంట్లోంచి 59 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకోండి, మిగతా 41 పైసే మనకి స్టేట్స్కి ఇచ్చేయాలని చెప్పేసి అది అలాగే రిటైన్ చేశారు. దాంతోపాటు కొత్తగా కాంట్రిబ్యూషన్ టు జిఎస్టీ అని చెప్పేసి కొత్త ఒకటి పెట్టారు, అంతే సంగతి. ఇంతకు మించి అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సెక్రటరీ అని అడిగారు కదా, సెక్రటరీ అంటే రిత్విక్ రంజనామ్ పాండే. ఓకే, బట్ చైర్మన్ ఎవరు అడిగితే అరవింద్ పనగరియా. దీన్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్. దాని పని ఏంటంటే అంటే సెంట్రల్ గవర్నమెంట్స్కి స్టేట్ గవర్నమెంట్స్ మధ్యన డబ్బులు పంపకం ఎలా చేయాలి అని డిసైడ్ చేయడమే తన పని. ఓకే, వెరీ సింపుల్. ఓకే, విల్ మూవ్ హెడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, 7th క్వశ్చన్. ఇక్కడ ఏమన్నారు? According to the announcement by the National Rifle Association of India, how many of the following champions are scheduled to be hosted in India to be hosted by India in 2027 as Olympic qualifying events for Los Angeles 2028?
ఇక్కడ ఇచ్చిన నాలుగిట్లో ఈ ఫస్ట్ త్రీ, ఓకే, ఆల్ దీస్ త్రీ విల్ బీ హోస్టెడ్ ఇన్ ఇండియా. సో ద ఆన్సర్ ఈస్ 3. అసలు ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే కాదు, జస్ట్ అలా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, వరల్డ్ షూటింగ్ పారా ఛాంపియన్షిప్ విల్ బీ హెల్డ్ ఇన్ అ డిఫరెంట్ కంట్రీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అయితే ఇక్కడ కాదు యాజ్ ఆఫ్ నో. ఇది కొరియాలో హెల్డ్ చేయబోతున్నారు. ఇట్ విల్ బీ హెల్డ్ ఇన్ కొరియా. ఇది 2027లో కొరియాలో చేయబోతున్నారు. సో రిమైనింగ్ 3 ఇండియాలో చేయబోతున్నారు. అంతకుమించి మీకు అవసరం లేదు. ఇంకా ఐఏఎస్ అంటే షూటింగ్ గేమ్స్ ఇవన్నీ కూడా. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ బ్యాంక్ బికేమ్ ద ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్ ఇన్ ఇండియా టు లాంచ్ ఏ కో-బ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్? మామూలుగా క్రెడిట్ కార్డులు కమర్షియల్ బ్యాంక్, మనకు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలా రకరకాల బ్యాంక్స్ ఉంటాయి. అయితే రీజనల్ రూరల్ బ్యాంక్స్ మామూలుగా కార్డ్స్ ఇవ్వడమే గొప్ప విషయం. అదిగాక కొత్తగా క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారంట. అది ఏ బ్యాంక్ అని అడిగారు? త్రిపుర గ్రామీణ బ్యాంక్. దీని గురించి ఇంకొక స్పెషాలిటీ ఉంది, ఇంతకుముందు చెప్పాను. సోలార్ పవర్డ్, ఈ స్పెషాలిటీ ఏందో ఆల్రెడీ చెప్పాను. సోలార్ పవర్డ్ మొబైల్ ఏటీఎం వ్యాన్, ఇది సంగతి. అంటే ఊర్లలో బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఈ త్రిపుర గ్రామీణ బ్యాంక్ వాళ్ళే సోలార్ పవర్డ్ మొబైల్ ఏటీఎంని కూడా తీసుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి ముందరిది. అలాగే వాళ్ళకు రీసెంట్గా ఏం చేశారంటే రూపే క్రెడిట్ కార్డ్ని కూడా లాంచ్ చేశారు. సో త్రిపుర గ్రామీణ బ్యాంక్ న్యూస్లో ఉన్నింది, గుర్తుపెట్టుకోండి. 2 విషయాల గురించి న్యూస్లో ఉన్నింది త్రిపుర గ్రామీణ బ్యాంక్. మొదటి వచ్చేసి ఫస్ట్ థింగ్ ఈజ్ సోలార్ పవర్డ్ మొబైల్ ఏటీఎం లాంచ్ చేశారు. Sorry, just a second. Yeah, we'll move ahead for the next question. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్? హూ బికేమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ టు క్రాస్ ఎ నెట్వర్త్ ఆఫ్ $800 billion? మన ఇండియా ఎకనామీ సమ్ $4 trillion+ ఉంది. అంటే 4 లక్షల కోట్లు మన ఇండియన్ ఎకనామీ జీడిపి. అలాంటిది ఒకడు దగ్గర $1 trillion రాబోతున్నాడంట. వాడి సొంత ఆస్తే $1 trillion. ద పర్సన్ ఈస్ ఎవరు? గెస్ చేయండి. సెకండ్ టైం తీసుకొని గెస్ చేయండి. సో ద పర్సన్ ఈస్ ఎలాన్ మస్క్. గుర్తుపెట్టుకోండి, చాలా రిచ్ అయిపోయాడు అనమాట. చాలా అంటే చాలా రిచ్. $800 billion అంటే మరీ టూ మచ్. అది మెయిన్గా ఏంటంటే ఏదో చేసేస్తాడని చెప్పేసి ఆయన కంపెనీలో చాలామంది ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారు. మనం కూడా వర్టికల్ ల్యాండింగ్ అవన్నీ చేసేసరికి స్టార్లింక్ శాటిలైట్లు, కార్లు, ఇంకా ఎలాన్ మస్క్ ఏఐ గురించి ఏదో చేస్తున్నాడు. బట్ చూద్దాం అది ఎంతవరకు అవుతుందో. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే బాగా రిచ్ పీపుల్లో అతను మంచి ర్యాంకింగ్స్లో ముందరకు వచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. ఇక్కడ ఒక క్వశ్చన్ కనిపిస్తుంది, ఏంటిది? విచ్ కంట్రీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ ద రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్? ఇది ఒక ఇండెక్స్ అనమాట. మనకి ఎలాగైతే హంగర్ ఇండెక్స్, జీడిపికి ఇండెక్స్లు ఉంటాయో అలాగే రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ రిలీజ్ చేశారు. దట్ ఈస్ రిలీజ్డ్ బై
వరల్డ్ ఇంటలెక్చువల్ అంటే ఇంటలెక్చువల్ అంటే కొంచెం తెలివికి తేటలకు సంబంధించిందని ఫౌండేషన్. సో దిస్ ఇస్ రిలీజ్డ్ బై WIF, వరల్డ్ ఇంటలెక్చువల్ ఫౌండేషన్ వాళ్ళు ఈ రెస్పాన్సిబుల్ నేషన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు. దాంట్లో క్రైటీరియా ఏంటంటే ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ, అంటే దేశం లోపల ఆ దేశ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, అది ఇంటర్నల్ రెస్పాన్సిబిలిటీ. రెండోది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, అంటే పర్యావరణ పరంగా అది ఆ దేశం ఏ విధంగా పనిచేస్తుంది. అలాగే ఎక్స్టర్నల్ రెస్పాన్సిబిలిటీ, అంటే బయట వేరే దేశాలకు అది ఏ విధంగా సహాయపడుతుంది. సో ఈ మూడింటిని బేస్ చేసుకొని ర్యాంకింగ్స్ రిలీజ్ చేస్తారు. సో ఇండియా వచ్చేసి 16th ప్లేస్లో ఉంది. ఇండియా 16th పొజిషన్లో ఉంది. ద ఫస్ట్ పొజిషన్ గోస్ టు సింగపూర్. సో దిస్ ఈస్ ఫర్ టుడే. అండ్ ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్తో రేపు కలుద్దాం. ఆల్రైట్, సీ యూ అగైన్, బాయ్.